మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. పిల్లల గురించి, పేరెంట్స్ గురించి ఒక టాపిక్ వచ్చిందండి. అంటే ఎగ్జామ్స్ అయిపోయాయి, నెక్స్ట్ ఏం చేయాలి, ఏది ఇష్టం పిల్లలకి అని చెప్పేసి. అంటే పేరెంట్స్ వైపు నుంచి చూస్తే నేను చదివించాను, నా కష్టార్జితం, నాకు తెలుసు కదా నా కొడుకు నా కూతురు ఏం చదివితే బాగుంటుంది అని. పిల్లలేమో నేనేదో అనుకుంటే మా నాన్న ఇది చేయమంటాడు, అసలు నాకు సపోర్ట్ చేసే పేరెంట్సే లేరు, నాకు సపోర్ట్ చేసే పేరెంట్స్ ఉంటే నేను కూడా ఫేస్బుక్ క్రియేట్ చేసే అంత గొప్పవాడిని అవుతాను అని పిల్లలు ఉంటారు. మరి ఎవరు కరెక్టు, ఎవరి సైడు వాళ్ళు ఆలోచించుకుంటే ఎవరి నుంచి యాక్చువల్ మనం ఇది చేస్తే ప్రాపర్గా ఉంటుంది, నేను ఇది చేస్తాను, నాకు నా పేరెంట్స్ సపోర్ట్ కావాలి అని ఎలా ఆలోచించగలరు? ఎవరు తప్పు ఉంటుంది బేసిక్గా దీంట్లో? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. సో పిల్లల గురించి మాట్లాడితే ప్రతిసారి అంటే అక్కడి నుంచే వచ్చాను, నేనైనా మీరైనా సరే. నేనేదో బిజినెస్ పెడదాం అనుకుంటున్నా, లేకపోతే నాకు ఫుల్ చెస్ ఆడే ఇంట్రెస్ట్ ఉంది, క్రికెట్ ఆడే ఇంట్రెస్ట్ ఉంది. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడో డాక్టర్ అవుదాం అనుకున్నారంట, నన్ను డాక్టర్ చదివిద్దామని చూస్తున్నారు. నాకు ఇంట్రెస్ట్ లేదు, అయినా వాళ్ళ ఫోర్స్ వల్ల నాకు చదవాల్సి వచ్చింది. నన్ను కనుక వాళ్ళు సపోర్ట్ చేస్తే నేను అసలు సూపర్గా ఎదిగిపోతాను. నాకు పేరెంట్స్ నుంచి మినిమం సపోర్ట్ ఉండట్లేదు అని బాధపడే పిల్లలు చాలామంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో అయితే ఇంకా ఘోరంగా, వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి నేను ఇక్కడ ఆగిపోయాను, ఏదో చదువుతున్నా అన్నట్టు చదివే వాళ్ళు ఉన్నారు. నిజంగానే అలాంటి పేరెంట్స్ అంటే పిల్లలు ఎదగకూడదు, పిల్లలు నాశనం అయిపోతే బాగుంటారు, లేదంటే నేను చెప్పిందే చదవాలి, నాకు కోరుకున్నది నేను కావాలి అని అనుకుంటారా? పిల్లలే తప్పుగా అర్థం చేసుకుంటున్నారా? చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ మిస్ఇంటర్ప్రిటెడ్ టాపిక్ ఇది. ఓకే. సినిమాల ప్రభావము, లేకపోతే కొంతమంది నార్సిస్టిక్ పేరెంట్స్ వాళ్ళు మా పిల్లలు ఇదే కావాలి, మనకు అవన్నీ సెట్ కావు అనేవాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. అట్లాంటి బ్యాచ్ ఒక 5 to 10%. నేను చూశాను, ఫాదర్ వాడు పొద్దున్న లేచిన నుంచి కొడుతూనే ఉంటాడు, చదవాలి, అది చదవాలి, ఇది చదవాలి, ఎందుకు తక్కువ వచ్చినా, నీకేం తక్కువ చేసినాం, ట్యూషన్ పెట్టలేదా, ఇవి పెట్టలేదా అని ఈ వేస్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటారు. బట్ యాక్చువల్గా ఈ పిల్లల్ని నిజంగా నమ్మి, నీకు ఇది ప్యాషనా, ప్లీజ్ గో హెడ్ అండ్ డూ ఇట్ అనేటట్టుగా వాళ్ళు ప్యాషనేట్గా ఉంటే పేరెంట్స్ కూడా చాలామంది అర్థం చేసుకోవడానికి రెడీ ఉంటారు. ఓకే. నేను చెప్తున్న ఒక వెరీ ఇంపార్టెంట్ అండర్లయింగ్ స్టేట్మెంట్. ఈ విషయాన్ని చాలా తొందరగా తప్పర్థం చేసేసుకుని మాకు మనసుకు నచ్చింది చేయనివ్వరు అని చెప్పి సినిమాల్లో 4 కొటేషన్లు చూపించేసి పిల్లలు చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అసలు ఒకడి లైఫ్లో ఎటు వెళ్ళబోతున్నారు, ఏమవుతారు అనేది ఎవ్వడూ జడ్జి చేయలేడు, వాడికి కూడా తెలియదు. ఇది మళ్ళీ చెప్తాను ఈ మాట. ఎవరు కూడా లైఫ్లో ఇప్పుడు సేమ్ క్రికెట్ ఆడదామని ఎంతోమంది బయలుదేరుంటారు, అందరూ ఇష్టముతోనే వచ్చుంటారు, కానీ ఇండియన్ టీంకి 11 మందే అవసరం. ఇప్పుడు మేబీ ఐపీఎల్ ఇవి ఛాన్సులు పెరిగి 100 మంది అవసరం, మిగతా 90,90,000 మంది లూజ్ అవుతారు. సో పేరెంట్స్ భయం ఏంటంటే, నువ్వు సెక్యూర్డ్గా ఉండేది ఒకటి చూసుకోరా, ఓ డాక్టర్ అయ్యో ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఒక ఇంజనీర్ అయ్యో నీకు జాబ్ వస్తుంది, ఒక రెస్పెక్ట్ ఉంటుంది, నీకంటూ ఇంత అమౌంట్ ఉంటుంది, వారం పని చేసుకోవాలి, వీకెండ్ ఎంజాయ్ చేసుకోవచ్చు, సెక్యూర్డ్ లైఫ్ ఉంటుందో, ఇల్లు కట్టుకోవచ్చు, నీకంటూ ఫ్యామిలీ ఉంటుంది అని పేరెంట్స్ ఆలోచిస్తారు కదా. ఇప్పుడు సినిమాలు చూసి ఏమవుతుందంటే, నా ప్యాషన్ ఏంట్రా, నీ ప్యాషన్ అంటే, వాడెవడో సినిమా తీసి హిట్ అయిపోయాడు కదా, వాడి గురించి అందరూ వారం మాట్లాడుకున్నారు కదా, నేను కూడా అలా తీసేసి హిట్ కొట్టేసి వారం నా గురించి మాట్లాడేస్తారేమో అనేటట్టు ఉంటారు. నేను ఎంతోమంది పిల్లల్ని కౌన్సిల్ చేస్తాను, ఎంతోమంది పేరెంట్స్ వస్తారు, వీడేంటండి ఇలా అయిపోతున్నాడు, వీడేం మాట వినండి, చదువుకోవట్లేదండి. 7th క్లాస్ అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి, 7th క్లాస్ వాడు. ఈ సినిమాలు బాగా నేను డైలాగులన్నీ రాసేస్తానండి బాగా, ఇట్లాగే నేను డైలాగ్ రాసే మన త్రివిక్రమ్ స్టైల్లో ఉంటాయి నా డైలాగులు, బాగా రాస్తాను. అయి ఉండొచ్చు, నిజంగా గొప్ప రైటర్ అయి ఉండొచ్చు, బట్ 7th క్లాస్ ఇస్ టూ యంగ్ టు డిసైడ్ కదా లైఫ్. మేబీ నిజంగా కరెక్టేమో, మేబీ నిజంగా గొప్పవాడు అవుతాడేమో. నేను అదే ఇంట్రెస్ట్ అడిగాను. అబ్బా, అంత చైల్డ్ ప్రాడిజీ అట్ ఆ ఏజ్లో వాడు ఒక మంచి సినిమా రాసి, స్క్రిప్ట్ రాసి, డైలాగులు రాయొచ్చు అనే ఐడియా ఉందంటే ఇస్ నైస్, గుడ్. ఏం రాసావు చూపించు అన్న అంటే, ఇంకేం రాయలేదు అని స్టార్ట్ చేశాడు. సో పాయింట్ ఏంటంటే, వీళ్ళు 4 సినిమాలు చూసేసి
ఫ్రెండ్స్ మధ్యలో 2-3 డైలాగులు చెప్పగానే అబ్బా ఏం చెప్పినావురా అనేసరికి నేను ఒక గొప్పవాడిని అలా రైటర్లా అయిపోతానేమో ఓకే. అని అనుకుంటారేమో అని పేరెంట్స్ భయపడతారు. ఇది నిజంగా ఎక్కించుకోవాలి చాలామంది. తెలియక సగం సగంతో నచ్చింది చెయ్యండిరా, మీ మనసుకు నచ్చిన పని ఎంచుకోండిరా అంటారు. అవును. అది అబ్సల్యూట్ నాన్ సెన్స్ అది. ఓకే. ఇది విషయం అందరూ అర్థం చేసుకోవాలి. చాలా విషయాల్లో మనసుకు నచ్చిన పని ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్తాను ఎగ్జాంపుల్. ఒక క్రికెటరు ఇట్లా 6 కొడితే పార్క్ బయటకు వెళ్తే అందరూ చప్పట్లు కొట్టడం నచ్చుతుందేమో, అవును. కానీ దానికి ముందు కిలోమీటర్లు పరిగెట్టి ఎక్సర్సైజులు చేసి నచ్చని ఎన్నో డిప్స్ కొట్టి ఫుడ్ మానేసి ఒక బయోలాజికల్ బబుల్లో ఉండి చేసుకోవాలి. సో మనసుకు నచ్చిన పని చేయాలంటే నచ్చనివి ఎన్నో చేయాలి. ఇట్స్ ఎ కంప్లీట్ డిఫరెంట్ గేమ్. ఓకే. ఎవరైతే ఇది అర్థం చేసుకోరో, ప్యాషన్ అనగానే నేను ఇట్లా ఇది చేయగానే అందరు ఇట్లా చప్పట్లు కొట్టి వావ్ అని చెప్పి వెల్కమ్ చెప్తారేమో, నో, అలా చెప్పరు. అందుకని నీకు ప్యాషన్ ఉంటే ఫస్ట్ నీ ఇంటిలోనే గెలవాలి. నీ క్రికెట్ ఆట చూసి అయ్యప్పా నేను ఇట్లాంటి వాడిని సపోర్ట్ చేయకపోతే అసలు యాజ్ ఎ పేరెంట్ ఐఎమ్ ఫెయిల్డ్ అనేటట్టు ప్యాషన్ చూపించాలి. పొద్దునే లేచి వర్కౌట్ చేయి, పొద్దునే లేచి నువ్వు గేమ్కి వెళ్ళు, బ్యాగ్ వేసుకుని వెళ్ళు, 4 సార్లు నాన్న కొట్టినా నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి చూడు, దానిలో ప్రూవ్ చేయి. ఓకే. అంటే ఎంఎస్ ధోని సినిమా అందరికి తెలిసిన సినిమా కాబట్టి దాంట్లో ఆ అబ్బాయికి క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, బాగా ఆడతాడు. ఆ కోచ్ నుంచి అక్కడ ఉన్న వాళ్ళందరూ పొగుడుతారు, ఎంత బాగా ఆడినా నువ్వు చదువుకో అని చెప్పేసి వాళ్ళ నాన్న ముందు చదువుకొని పంపిస్తూ ఉంటాడు. అయినా కూడా ఈ అబ్బాయి ఒక సైడ్ సైమల్టేనియస్గా ఇది ఆడుతూనే చదువుకుంటూ ఉంటాడు. దట్స్ ద వే ఇట్ యూ హ్యావ్ టు డూ ఇట్. దట్స్ ద వే. నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా, ఆ చదువు అనే క్రైటీరియా టిక్ కొట్టిచ్చేసి. ఇంట్లో పేరెంట్స్ కావాల్సింది పాస్ అయిపోతే చాలా రాబాయిను, నేను పాస్ అయిపోతే నేను చదువుతా, నేను ఈ ప్యాషన్ని నిలబెట్టుకోవడం కోసం అది చేసేస్తా, ఓకే, అది ఫినిష్ చేసేస్తా. నన్ను చదువుకో ముందు డిగ్రీ తెచ్చుకో అన్నాడంటే నాన్న ఈ నాశనం అయిపోవాలి డిగ్రీ తెచ్చుకుని అని అనుకోడు కదా, అంత కామన్ సెన్స్ కదా అనేది ఆలోచించుకోవాలి. అప్పుడు నీ ప్యాషన్ కోసం నువ్వు ఎక్స్ట్రా టైం తీస్తావు. నీ ప్యాషన్ని నీ ఫాదర్తో అన్నా అట్లీస్ట్ అప్రూవ్ చేయించుకోవడానికి, సరే బయట వాడు సెలెక్ట్ చేస్తాడా లేదా సెకండరీ, అట్లీస్ట్ ట్రై చేస్తావు కదా. సో దట్ వే యూ విల్ బికమ్ షార్పర్, స్ట్రాంగర్. సో ఎవరైనా మన ఆపుతూ వద్దు అంటున్నారంటే ఇంట్లో వాళ్ళు అట్లీస్ట్ అమ్మా నాన్న చెప్తున్నారంటే దిస్ ఇస్ ఫర్ మై సెక్యూరిటీ వాళ్ళు ఆలోచిస్తుంది. బట్ నాకు బిలీఫ్ ఉంది, నా వాట్ ఎవర్ ప్యాషన్ ఐఎమ్ థింకింగ్, నాకు బిలీఫ్ ఉంది, నేను చేయగలను. నేను చాలామంది వస్తారండి నా దగ్గరికి, బిజినెస్ పెడదాం అనుకుంటున్నామండి, బిజినెస్ కానీ ఇన్వెస్టర్స్ లేరండి అని. ఇన్వెస్టర్స్ లేరా, నేను తెప్పిస్తాను, నాకు నీ ప్రాజెక్ట్ ఫైల్ చూపించు అంటాం. ఏముండదు. ఓకే. ఒక విష్ని వాళ్ళు ప్యాషన్ అనుకుంటారు, ఇష్టాన్ని ప్యాషన్ అనుకుంటారు చాలామంది. ఓకే. ఇష్టము వేరే, ప్యాషన్ వేరే. నాకు కూడా చాలా, ఒక్కసారి అమెరికాకి ప్రెసిడెంట్ అయిపోవాలంటే నాకు చాలా ఇష్టం అంటే అవ్వను. అమెరికాకి ప్రెసిడెంట్ అవ్వాలంటే నువ్వు అమెరికా ప్రెసిడెంట్ టాలెంట్తో ఉండాలి, అంత క్యాలిబర్ ఉండాలి, అంతమందిని మేనేజ్ చేయాలి. అలాగా ఇష్టాలు చాలామందికి ఉంటాయి. ఓసారి ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే ఇండియాలో నేను కూడా క్రికెట్ ఆడేస్తామని అనిపిస్తుంది. ఇష్టాలు వేరే, ప్యాషన్ వేరే. ప్యాషన్కి నీకు ప్రపంచం మొత్తం అడ్డుగా నిలిచిన నువ్వు చేస్తూనే ఉంటావు. అంటే ఇందాక మీరు అన్నట్టు 7th క్లాస్ అబ్బాయి డైలాగ్ రైటర్ ఏం రాసా అంటే చూపించలేదని, మన స్కూల్లో 3rd క్లాస్ నుంచే నీ గోల్ ఏంట్రా, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని చెప్పేసి 3rd క్లాస్ నుంచే మైండ్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఆ అబ్బాయికి నిజంగానే 7th క్లాస్ నుంచి నేను డైలాగ్ రైటర్ అయిపోవచ్చేమో, అవ్వచ్చు, షూర్. నేను అదే అన్నా, హీస్ మేనిఫెస్టింగ్ మేబీ అట్లీస్ట్. నేను అదే అంటున్నా, నువ్వు నిజంగా అనుకోవడం వల్ల కంటే దాని గురించి ఒక బుక్ పెట్టుకుని, అబ్బాయికి చెప్పాను ఇదే మాట, ఒక బుక్ పెట్టుకో, ఒక రెడ్ కలరో బ్లూ కలరో స్పెషల్ బుక్ కొనుక్కో, దానికోసమే షాప్కి వెళ్ళు. ఇంకా నాన్నకు చెప్పు ఈ పండగకి నాకు బట్టలు వద్దు, ఒక మంచి బుక్ కొని, పెన్ను కొని అని చెప్పు, పెన్సిల్ కొని అని చెప్పు, రాయడం స్టార్ట్ చేయి. కొన్ని నీకు నువ్వే చూసుకుంటే బాలే అని నీకు నువ్వే ఎడిట్ చేస్తావు, నీకు నువ్వే స్క్రిప్ట్ తయారు చేసుకుంటావు, నీకు నువ్వే బెస్ట్ స్క్రిప్ట్స్ రాస్తావు. కొన్ని నీకు నువ్వే నచ్చవు, కొన్ని నీకు నువ్వే గొప్పవి అనిపిస్తాయి. దెన్ యూ విల్ మూవ్. అప్పుడు నువ్వు అలా రాస్తుంటే వీడు టైం వేస్ట్ చేయకుండా రాస్తున్నాడు రా ఏదో, వీడు చేస్తున్నాడు రా ఏదో, హీఈస్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ అని డోర్లు ఓపెన్ అవుతాయి. చాలామంది ఏం చేస్తారు, నా కోరిక ఉంది వీళ్ళందరూ ఆపేస్తున్నారు అని అనుకుంటారు. నేనంటాను, ఇంత చిన్న షార్ట్గా ఉండే సచిన్ టెండూల్కర్ని 16 ఇయర్స్కి క్రికెట్ దానిలో 15 ఇయర్స్కి అంత తీసుకెళ్తే వీడు ఎలా ఆడతాడు, ఎలా ఫేస్ చేస్తాడు, అలా అందరూ ఆపుతారు, అందరూ చేస్తారు. కారణాలు చెప్పేవాడికి ప్యాషన్ అని మాట్లాడే హక్కు లేదు. చెయ్యొచ్చు కానీ నా టైం రావాలి, ఎక్కడ వాడు పాలిటిక్స్ చేశాడు,
ఓకే, నువ్వు పాలిటిక్స్ తట్టుకోలేవు, నీకు టైం వచ్చేదాకా తట్టుకోలేవు కాబట్టి చదువుకో, ఓకే. అట్లీస్ట్ అప్పటిదాకా చదువుకో. సో నువ్వు రెండూ కావాలి. నాకు మొత్తం ప్రపంచం అంతా నాకు సపోర్ట్ చేసేయాలి, నేను ప్యాషన్ అని నేను ఏదైనా ఒకటి చెప్పగానే అయ్యో అవునా రండి ప్లీజ్ కమ్ అని ఎవడు పిలుచుకెళ్ళడు. ఓకే. ఇది నిజం తెలుసా. సినిమాలో చూపించినట్టు ఆ లాస్ట్ మూమెంట్లో జెర్సీ సినిమాలో నాని అయిపోయినట్టుగా ఏ అని అయిపోతుంది అనుకుంటారు, అవ్వకపోవచ్చు నీ లైఫ్లో. సో వాట్ అంటే బేసికల్లీ మనం ఏదైనా చేస్తున్నప్పుడు 4 పొగడ్తలు, ఒక 4 చెప్పట్లు వినిపిస్తూ ఉంటే ఎంకరేజ్మెంట్ వచ్చి ఇంకొంచెం ముందుకు చేయాలనే ఆలోచన వస్తుంది. దట్స్ ద హోల్ పాయింట్. ఎప్పుడైతే నువ్వు ప్యాషనేట్ కానీ గొప్ప పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటావో, నీకు 4 చప్పట్లతోనూ 4 పొగడ్తలతోనో పని ఉండని వాడు ఎదుగుతూ ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకో. ఇది సత్యము, నేను చెప్పే మాట. సచిన్ టెండూల్కర్ని తిట్టారు, అయిపోయింది బర్డెన్ టు ద టీమ్ అని చెప్పి తిట్టారు. ధోనిని తిట్టారు, ఇంకా మానేరా బాబు క్రికెట్ అని చెప్పి. ఇంకా డెత్ ఓవర్లో 6లు కొట్టట్లేదని తిట్టారు. గొప్పవాళ్ళు ఎవరి లిస్ట్ రాసుకున్నా 4 తిడతారు, 4 పొగుడుతారు, 4 నచ్చుతుంది, నాకు ఈ మ్యాచ్ ఆడితే ఇంకో 20 లక్షలు డబ్బులు వస్తుంది అనుకున్న వాడిది ప్యాషన్ కాదు. ఓకే. అవి అన్నీ ఎక్స్ట్రా. నీకు నచ్చింది గ్రౌండ్లోకి వెళ్ళి బాల్ కనిపిస్తుంది నేను కొట్టగలను, ఆర్ నేను చదవడం కూర్చుని నా దగ్గరికి ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనింగ్, నా ప్యాషన్ అండి, ఒక్కసారి నా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, నా గ్రూప్స్ క్లియర్ చేయాలి అని వాళ్ళు వస్తారు. నేను అదే చెప్తుంటాను, గ్రూప్స్ క్లియర్ చేయాలంటే తెలుసా, నీకు నాతో డిస్కస్ చేసే వీడెవరితోనో కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళే అంత టైం కూడా టైం వేస్ట్ అయిపోతుందని చదవాలి. ఓకే. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళు అనుకోండి, నిజంగానే వాళ్ళకి ఇంజనీరింగ్ చేయాలనో లేకపోతే దాని తర్వాత ఇంకేదో ఇంట్రెస్ట్ ఉంది, వీళ్ళ నాన్నకి బైపీసీ చేపించి డాక్టర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడ పూర్తిగా ఇటు వెళ్ళిపోతుంది కదా ఇంకో సబ్జెక్టు. ఎంపీసీ బైపీసీ చాలా 2 డిఫరెంట్ ఆప్షన్స్ కదా. ఇది చేసిన వాళ్ళు ఇది చేయలేరు కదా. అబ్సల్యూట్లీ, నేను అదే చెప్తాను. నీకు అంత జంక్షన్లో వేర్ యూ హ్యావ్ టు డిసైడ్. ఓకే, నీ పేరెంట్కి నాకు ఒక 1 year టైం ఇవ్వు, లేకపోతే ఒక 6 months టైం ఇవ్వు, నేను దీంట్లో మార్క్స్ తెచ్చుకొని చూపిస్తా, ఇది రాలేదా యు ఆర్ ఫైన్, నేను నీ దారిలోకి వచ్చేస్తాను అని ఒక్కసారి ప్రూవ్ చేసుకో. నీకు నువ్వే టెస్ట్ పెట్టుకో, నీకు నువ్వే నేను ఇది నిజంగానే నా ప్యాషన్ అనుకుంటున్నానంటే ప్యాషనేనా అని చెప్పి ట్రై చేసుకోవాలి. ఎవ్రీథింగ్. ప్యాషన్ అనుకోవడం వేరు, ప్యాషన్ ఉండడం వేరు. ప్యాషన్ చాలామంది, ఒక అమ్మాయి నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం అండి, సింగర్ అయి ఒక్కసారి సింగర్ అయిపోయి నేను బ్యాక్ స్టేజ్ పాడుతుంటే అన్నట్టు ఏదో చెప్పాను. వెరీ గుడ్ మా, సింగింగ్ చేయడం చాలా చాలా గొప్పది, నీకు నచ్చిందా, నచ్చుతుంది, ఏదో 1-2 పాటలు, 2 పాటలు నిజంగానే చాలా బాగా పాడింది, కానీ ఆ 2 పాటలు తప్ప ఇంకే పాటలు పాడినా అపశృతే. ఆమె అనుకుంటుంది సింగర్ అని, ఏదో 2 సినిమా పాటలు ఆమె వాయిస్కి తగ్గట్టుకుంటే పాడేస్తుంది. సినిమాల్లో అలా ఉండదు. నిన్ను మించిన వాళ్ళు, నీకంటే గొప్పగా పాడేవాళ్ళు, ఇంకా ఇంకా బాగా చేయగలిగేవాళ్ళు చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు, నిజంగా వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఆపర్చునిటీ కోసం. అలాంటిది నువ్వు ఏదో 2 వచ్చాయి కాబట్టి అది నా ప్యాషన్ అనుకుని ఈ మిగతా లైఫ్ అంతటినీ పాడు చేసుకుంటాను చూసావా, దట్స్ బ్యాడ్. నేను ఎప్పుడు అనుకోకు, నువ్వు నీ సేఫ్టీ ఒకటి చూసుకో ఫస్ట్, ఒక జాబ్, ఒక తిండి, ఒక బేసిక్ రిక్వైర్మెంట్స్ చూసుకో, దెన్ గో ఆన్ టు యువర్ ప్యాషన్. అదే ఫాదర్కి చెప్పు, ఇంటర్మీడియట్లో నువ్వు బైపీసీ, నువ్వు ఎంపీసీ అన్నావు, నాకు బైపీసీ ఇష్టము, ఆర్ ఎంఈసీ చేస్తా, ఆర్ నేను సీఏ చేస్తా అనేమైనా ఉందనుకో, నాకు ఒక 6 months టైం ఇవ్వు, నేను ఇందులో బాగా చేయలేకపోయాను, బాగా ప్రూవ్ చేయలేకపోయాను, దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యువర్ వే. చెప్పు, మాట్లాడు, టాక్. కొంతమంది పేరెంట్స్ ఆ ఛాన్స్ ఇవ్వరు, అలాంటి పేరెంట్స్ మా అలాంటి వాళ్ళ దగ్గర తీసుకురావాలి. దట్ వెన్ దట్ ఫెలో ఈజ్ సో కాన్ఫిడెంట్, వాడి లైఫ్ గురించి అటు చూసుకుంటా అంటే నువ్వు జస్ట్ డబ్బులు ఏదో ఇది. నేను చూశాను ఒక పేరెంట్ అట్లా, వేరే వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళంతా అమెరికాలో సెటిల్ అయ్యారు, సో వీడు ఏదో ఒకటి చేసేసి ఇంజనీర్ చేసేస్తే అటు వెళ్ళిపోవచ్చు అమెరికాకి, అక్కడ మా వాళ్ళు అంత హ్యాపీగా ఉంటుందండి. పేరెంట్ తప్పు కాదుగా, నా కొడుకు హ్యాపీగా ఉండాలనుకోవడం తప్పేంటి. వీళ్ళు ఎలా, మా నాన్న వాళ్ళ బ్రదర్ని చూశాడు, అది నా మీద రుద్దేస్తున్నారు. రుద్దుడు అనుకున్న రోజులు నీకు నాన్న శత్రువులా కనిపిస్తాడు. నాన్న సెక్యూరిటీ చూస్తున్నాడు, నేను సెక్యూర్డ్గా ఉండగలను అని నేను ప్రూవ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ చాలా 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 నన్ను నమ్మి ముందుకు పంపిస్తాడే. ఆ చిన్న అండర్స్టాండింగ్ రాదు చాలామందికి. అంటే ప్యాషన్ అనుకుంటున్నాము లేదు నిజంగా ఇది మన ప్యాషన్ ఎలా అర్థమవుతుంది? ఎలా అర్థం, దట్స్ ద ఫైనెస్ట్ క్వశ్చన్. సో ఎవరైనా సరే ఇంట గెలిచి రచ్చగలవాలి, మా ఇంట్లో మా నాన్నే నమ్మట్లేదు, ముందు నన్ను నేను నమ్ముకుంటున్నానా అని చెక్ చేసుకోవాలి. సో ఒకవేళ నువ్వు ఇది చేయకపోతే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాలరా అంటే వెరీ గుడ్, ఐ విల్ విన్ అండ్ కమ్ అనే ధైర్యం నీకుందా? నెంబర్ 1. ఓకే. సెకండ్, నీ ప్యాషన్ కోసం ఎక్స్ట్రా పని చేసైనా సరే నువ్వు నీ ప్యాషన్ నిలబెట్టుకోగలవా?
నేను చూశాను ఒక అతన్ని మార్నింగ్ పాల ప్యాకెట్లు వేసి ఓకే, మళ్ళీ టైం దొరికినప్పుడల్లా వెళ్ళి చిన్న చిన్న పనులు చేసుకుంటూ వచ్చి ఆ డబ్బులు దాచిపెట్టుకుని మెటీరియల్ కొనుక్కుని సివిల్స్కి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ హీ హ్యాస్ గాట్ దిస్ గోల్. ఎక్కడికి వెళ్ళినా అందులో కొంచెం డబ్బులు తెచ్చుకుంటున్నాడు, దాచిపెడుతున్నాడు. ఇవన్నీ వాడి గోల్కి అవసరం. ఎవ్వరిని బ్లేమ్ చేయలేదు. మా నాన్న చదివించలేకపోయిండు, మా నాన్న ఇట్లా ఉన్నాడు కాబట్టి అట్లా, అక్కడ మాకు ల్యాండ్ ఉండి అది అమ్మేశారు, అవేం మాట్లాడలేదు. ఫోకస్డ్. నువ్వు గెలవాలి అనుకున్నవాడు, ప్యాషన్ ఉంది అనుకున్నవాడు అండ్ 40 ఏళ్ళకన్నా వెనక్కి వచ్చి చేసుకుని పోతాడు. ఇప్పుడు రావట్లేదు ఎంతోమంది డైరెక్టర్లు అమెరికా దాకా వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి, దట్స్ యాక్చువల్ ప్యాషన్. వీళ్ళ మధ్యలో 10th క్లాస్లోనూ ఇంటర్మీడియట్లోనూ ప్యాషన్ అనుకుంటూ బయటకు వచ్చేస్తారు. అలాంటి వాళ్ళు నిజంగా చాలా సఫర్ అవుతున్నారు. నేను అవుట్ ఆఫ్ వీళ్ళు ప్యాషనేట్గా ఉండకూడదు అని చెప్పట్లే, అవుట్ ఆఫ్ రియల్ లవ్ టువర్డ్స్ దెమ్ నిజంగా మంచి మనసుతో చెప్తున్నా. దట్ అనుకోకండిరా, నాకు ఇది ప్యాషన్ ఏమో, నా ఫ్రెండ్స్ 4 చెప్పారు కాబట్టి ఆ సినిమాలు. నేను ఎంతమందిని చూస్తానండి ఈ మధ్య, బలగం సినిమా అని అలాంటి సేమ్ స్క్రిప్ట్ పట్టుకుని మంచి సినిమా ఉందని చెప్పి ఎంతోమంది పిల్లలు ఊర్ల నుంచి వచ్చేస్తున్నారు. మా సేమ్ అట్లాగే ఉంటుంది, అందులో అట్లా ఒక క్యారెక్టర్ ఉంటాడు, ఇలా ఉంటుంది. అరే సేమ్ అట్లాంటి సినిమా మళ్ళీ హిట్ కాదురా. అంతే కదా, మనం అలా చెప్తే నేను డిస్కరేజ్ చేసినట్టు, నీకు అర్థం కాదులే అన్నట్టుగా ఉంటుంది. బట్ రియల్ థింగ్ ఏంటంటే వెన్ పీపుల్ థింక్ దే హ్యావ్ ప్యాషన్, ప్రాబ్లం. సో దానికోసం ఎక్స్ట్రా ఎఫర్ట్ చేయగలవా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తున్నాను నేను, ప్యాషన్ అనగానే వాట్ ఈజ్ యువర్ యునీక్ సెల్లింగ్ పాయింట్, యూఎస్పి ఏంటి? నేను ఒక అతన్ని చూశాను, ఏదో హోటల్ బిజినెస్ పెట్టడం, చాలా మస్తు టేస్ట్ ఉంటుంది మా దగ్గర. మస్తు టేస్ట్ నీ నాలుకే, అందరికీ అదే టేస్ట్ నచ్చాలని ఉండకపోవచ్చు కదా. సో పెద్ద హైఫై పెట్టి ఫుల్ ఏసీలు, ఎంత పెద్ద హాలు, పెద్ద రూము, అంత అందులో మొత్తం శాంతం ఉన్న డబ్బులన్నీ పెట్టి సేల్ అవ్వట్లేదు, రెంట్లు కట్టుకోలేక మొత్తం క్లోజ్ డౌన్ చేసి అప్పులు పాలైపోయి బయటకు వచ్చాను. నాకు ఫుడ్ బిజినెస్ చాలా ఇంట్రెస్ట్ అండి, చాలా ఇంట్రెస్ట్, నాకు ప్యాషనేట్గా అదేదో అని చెప్పిచ్చేసి. నేనేమంటా అంటే వెన్ యూ ఆర్ గెస్సింగ్ కదా, నీ యునీక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి, నీ యూఎస్పీ ఏంటి, అది నిజంగా వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు ధోని అనేవాడు వెనకాల వికెట్ కీపింగ్ చేస్తూనే గేమ్ మొత్తం మార్చగలడు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆర్ ఒక హెలికాప్టర్ 6 కొట్టగలడు, టక్ లైఫ్ టఫెస్ట్ డెసిషన్స్, అలాంటి సుపీరియర్ ప్లేయర్స్ని తీసి పక్కన పెట్టి గేమ్ ఆడించగలడు. సో మై పాయింట్ ఇస్, ప్యాషనేట్గా ఉండడం అంటే నీ యునీక్నెస్ ఏంటి? సేమ్ అలాగే చేస్తున్నావు అంటే అవసరం లేదు, మార్కెట్ తోసేస్తుంది బయటికి. నీ యునీక్నెస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి మెల్లగా చేసుకుంటూ వెళ్ళు. నీ ప్యాషన్ని కూడా వదలకు, మెల్లగా చెయ్యి. సో అది ఇంటెలిజెన్స్. అది వదిలిపెట్టి సినిమాల్లో చూపించినట్టు ఛాన్స్ వస్తుందేమో, వస్తే నేను ప్రూవ్ చేసుకుంటానేమో అని మూర్ఖంగా మారిపోకూడదు. సినిమాలు బాగుంటాయి, సినిమాలు అన్నీ బాగుంటాయి. ఏంటంటే ఒక ఏదైనా హీరో హీరోయిన్ ప్రేమించుకున్నారు కానీ వెనకాల మొత్తం 15 మంది డాన్సర్లు వచ్చేస్తారు, వాళ్ళ వెనక అలా ఉండదుగా రియల్ లైఫ్ అనేది. ఎంత కామన్ సెన్స్. సూర్యవంశం సినిమాలో ట్రైన్ ఎక్కువస్తే కలెక్టర్ అయిపోద్దాడు. ఇప్పుడు ఇలా కొట్టగానే డిష్ అని 100 మంది ఎగురుతారు కదా సినిమాలో, అది ఎంత అబద్ధమో. అలాగే ఒక సినిమాలో వాడెవడో ఇలా ప్యాషనేట్గా పాటలు పాడుకుని గొప్పవాడు అయిపోయాడు అని చూపిస్తే నిజం అనుకుని నమ్మేయకూడదు. అది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాంటి వాళ్ళు అలా 4-5 సినిమాలు తీయగా నిజంగానే నేను అంత గొప్పవాడిని అయిపోతానేమో అనే ఫీలింగ్లో నాకు టైం కలిసి రాలేదు బాస్, లేకపోతే నేను ఎంతోమంది చూశాను. అప్పుడు నేను ఆ హీరో కలిసి ఇట్లా ఆడుకునేవాళ్ళం బాస్. నాకు ఎంతమంది వస్తారు ప్లేయర్లు, వాళ్ళు నాతో పాటు సిరాజ్ ఇక్కడే ఆడాడు, హైదరాబాద్ సిరాజ్ నాతో పాటే ఆడాడు. సో వాట్, నువ్వు తప్పు అర్థం చేసుకుని అది నీ ప్యాషన్ అనేసేసుకుని అలా రాంగ్లోకి వెళ్ళకుండా, ఎలా తెలుస్తుంది ప్యాషన్ అంటే? దానికోసం నేను ఎక్స్ట్రా పని చేయగలను, దానికోసం ఎంతమందినైనా సరే నేను సాటిస్ఫై చేస్తూ దాటుతూ కొంతమందిని అవాయిడ్ చేస్తూ నేను నా ప్యాషన్ గురించి పోరాడుతూ ఉంటాను. నేను నా ప్యాషన్ కోసం ఎవరిని ద్వేషించను. మా నాన్న నన్ను వద్దన్నాడు కాబట్టి నా ప్యాషన్ని వాడు తొక్కేయడానికి అనుకోను. వాడికి తెలియదు నీ ప్యాషన్ బాస్, నువ్వు నిజంగా అంత గొప్పవాడు అయితే ఇవన్నీ చెప్పుకోవచ్చు. మా నాన్న వద్దన్నా సరే, నన్ను వెనకాల అందరూ షర్టు బట్టి గుంజుతున్నా సరే నేను ఎక్కానని బయోగ్రఫీలో రాసుకోవచ్చు.
కానీ ఎవ్వరూ ఉండదు, అందరు ఎంకరేజ్ చేసి తోస్తూ ఉండాలి నిన్ను, ఇట్లా వస్తుంటే రారా అని పూలు జల్లుతుండాలి, ఉండదు. సమస్య లేదు. ఇది నిజం, ఇది రియాలిటీ, ఇందులోకి రావాలి. దట్ ఏ ఉట్టి మాటలతోనూ నాకు ఛాన్స్ దొరికితే సార్ ఎంతమంది ఉన్నారు తెలుసా అలా. కరోనా టైంలో అయితే నాకు 100 మంది దట్ కరెక్ట్ కరోనా వచ్చిన బిజినెస్ని పాడు చేసిన సార్ అంటారు. కరోనా అయిపోయి 5 ఏళ్ళు అయిపోయిందిరా, ఇప్పుడన్నా చేయదోటి. అప్పుడు ఛాన్స్ దొరుకుంటేనా, ఆ ల్యాండ్ మా నాన్న అమ్మకుండా ఉంటేనా, అయిపోయాయి, నౌ వాట్ అనే దాంట్లోకి ఉండరు. సో ప్యాషన్ అంటే నువ్వు ఎలాంటి కారణాలు చెప్పద్దు, పడ్డావా మళ్ళీలే. నేను అబ్బాయి 7th క్లాస్ అబ్బాయి వచ్చాను, వాడు బుక్ తీసి నువ్వు రాయిరా, డైలాగులు రాయి, ఎన్ని డైలాగులు వస్తాయి నాకు పంపి, ఓకే నాకు పంపి, నాకు నచ్చి నీకు మన ఇద్దరం మాట్లాడుకుందాం, డిస్కస్ చేసుకుందాం, ఓకే. బట్ అట్ ద సేమ్ టైం నువ్వు 7th క్లాస్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. ఎందుకు? నువ్వు మార్క్స్ తెచ్చుకుంటే నువ్వు తిండి గెలుచుకున్నట్టు. ఆ రోజు నీకు తిండి దానివల్ల వచ్చింది. సో మంచి మార్క్స్ తెచ్చుకో, ఓకే. మంచిగా 8th పాస్గా 10th పాస్గా అన్ని సబ్జెక్ట్స్ మీద అవగాహన తెచ్చుకో. నువ్వు డిస్టింక్షన్లు ఏమవసరం లే, పాస్. నీ ప్యాషన్ ఇట్లా నడుపుతూ వెళ్ళు. ఇంకా పుస్తకాలు చదువు, ఇంకా సాహిత్యాలు చదువు, ఇంకా రకరకాల మ్యాటర్ తెలుసుకో. ముందు ఈ ఫోన్లు నెట్ కాకుండా పుస్తకములు చదువు. ఎన్ని రకాల వ్యాసాలు ఉంటాయి, అసలు ఎలాంటి పదాలు వాడతారు, పద అలంకారం ఎలా ఉంటుంది, ఛందస్సు ఎలా ఉంటుంది, నువ్వు పాటలు రాయడానికి ఎలా ఉపయోగపడుతుంది, ఏ సీన్ ఎలా చెప్తారు, నేర్చుకో. సో మచ్ టు లర్న్ కదా. సో అవన్నీ రాకుండా ఓ సినిమా చూసాం కాబట్టి అలా వచ్చేసింది, ఇలాగ కాదు. సో కీప్ లర్నింగ్, ఓకే. లాస్ట్ ఒక పాయింట్ చెప్తా. ప్యాషన్ అనేది నిజంగా నీ లోపల ఉంటే ఇట్ ఈస్ లైక్ పువ్వు పరిమళించడం, ఓకే. ఇట్ ఈస్ లైక్ డైమండ్, యూ విల్ షైన్. ప్యాషన్ అనుకోకుండా, ప్యాషన్ కోసం ఎక్స్ట్రా పొద్దునే లేచి 3 to 5 పని చేయి. అందరూ వరల్డ్ ఈజ్ స్లీపింగ్, యూ వేకప్ అండ్ స్టార్ట్ వర్కింగ్. అప్పుడు ప్యాషన్ ఆటోమేటిక్గా నేను చూసి భగవంతుడే, అర్రే వీనికి ఛాన్స్ ఇవ్వకపోతే ఇంకా నా లైఫ్ వేస్ట్ అని భగవంతుడు అనుకోవాలి, అలాగే చేసుకోవాలి. ఓకే. సో ప్యాషన్ అంటే నేను ఒక సినిమా చూసా, ఒక సినిమా కాదు, ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ అనుకోండి. ఆ ఫాదర్ మదర్ ఏమంటారంటే, మీ నాన్న చిన్నప్పుడు సైకిల్ కూడా లేదు, ఇప్పుడు నువ్వు 18 ఏళ్ళకే BMW తోలుతున్నావు అంటే ఆయన కష్టార్జితం ఇది. ఈ అబ్బాయికి ఏంటి, మ్యూజిక్ ప్యాషన్. ఆ అబ్బాయి ఎక్కడ పాడినా మొత్తం ప్రపంచం అప్లాస్ చేస్తుంటుంది, కానీ సీక్రెట్గానే పాడుతుంటాడు, సీక్రెట్గా దాచిపెట్టుకుంటాడు, అన్నీ సీక్రెట్ చేస్తుంటాడు. వాళ్ళ నాన్నకు తెలియదు. వాళ్ళ నాన్నకేంటి, యూఎస్లో ఉన్న ఆ కాలేజ్లో ఈ అబ్బాయి వెళ్ళి అక్కడ జాయిన్ అయిపోయి సీట్ తెచ్చుకొని అది చెయ్యాలంతే. దానికోసం ఈ అబ్బాయి ఇది వదిలేసుకొని, మ్యూజిక్ని ఆపేసుకొని, ఆడు ప్రేమిస్తున్న అమ్మాయిని వదిలేసి అక్కడికి వెళ్ళిపోయి దాంట్లో జాయిన్ అయిపోతాడు. అప్పుడు మరీ బలవంతంగా ఆ అబ్బాయిని ఇది చేసినట్టే కదా, ఆ అబ్బాయి కళ్ళని అక్కడ తుంచేసినట్టే కదా. అలాంటి వాళ్ళు ఉంటారండి, నేను చెప్తున్నా కదా. అలాంటి నార్సిస్టిక్ పేరెంట్స్ పిల్లలు ఏది చెప్పినా తప్పనే అని, నా మాటే నెగ్గాలని ఫూలిష్ ఫెలోస్ అన్ని చోట్ల ఉన్నారు. నిజంగా అలాంటి పేరెంట్స్ ఉన్నారు, నేను కాదనట్లే. బట్ అట్ ద ఎక్స్ట్రీమ్ ఇద్దరు పిల్లలు కూడా చిన్నప్పుడు ఎప్పుడో మా నాన్న నన్ను అన్నాడు కాబట్టి నేను ఈ లైఫ్ అంతా ఇట్లా టెరబుల్గా బ్రతకాలి, నా ఫీల్డ్ ఇది కాదు. నేను చూశాను ఒక అతన్ని మ్యారేజ్ చేసుకున్నాడు, రోజు వైఫ్తో ఇది గొడవ, డల్గా కూర్చుంటాడు రోజు అట్లా బాల్కనీ నుంచి. అట్లా ఎందుకురా బాబు అట్లా కూర్చున్నావు అంటే, చిన్నప్పుడు నా కోరికలు వేరుంటుండే, అది మా నాన్న తొక్కేశాడు అని చెప్పి వీడు ఇన్ని రోజులు ఆ బాధ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. వారానికి 2 రోజులు ఆ బాల్కనీలో అలా బాధపడుతూ కూర్చుంటాడు. మరి ఆ బాధపడే ఆ 2 hours టైంలో ఏదైనా పని చేసినా కూడా ఈ పాటికి నీ ప్యాషన్ ఫుల్ఫిల్ అయిపోయింది. చాలామంది బాధను ఎంచుకుంటారు, సెలెక్టెడ్ బాధ. నేనంట వై నీకు ఇప్పుడు ప్యాషనేట్గా నువ్వు నేర్చుకోవాలనుకున్నది, నువ్వు అప్పుడంటే నాన్న మీద ఆధారపడ్డావు, డబ్బులు పెట్టలే, నువ్వు 21, 22 నువ్వు సంపాదించుకున్నావు, నువ్వు పెట్టుకొని చేసుకో, ఎవరు ఆపారు? నేను చాలా ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అతను క్రికెట్ అంటే చాలా ఇష్టం, చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఎంకరేజ్ చేయలే, బ్యాట్ కొనివ్వలేదు. ఇప్పుడు ఆయన ఒక టీమ్, ఈ గ్రౌండ్స్లో మీరు చూస్తే దర్ ఆర్ టీమ్ గేమ్స్ అవుతుంటాయి, టోర్నమెంట్స్, వాడు ఒక టీమ్ స్పాన్సర్ చేస్తాడు, ఓకే. అండ్ హీ ప్లేస్, నేను స్పాన్సర్ చేసా కాబట్టి వాడే ఫస్ట్ బ్యాటింగ్, వాడే ఫస్ట్ బౌలింగ్. సో ఇష్టం అది ఇంకా. సో నేనంట నువ్వు తీసుకునే విధానాన్ని బట్టి ప్యాషన్స్ మారుతుంటాయి. సో నీ ప్యాషన్ ఏదున్నా సరే, అది నీకు ఇంట్రెస్ట్ ఉందా, వెరీ గుడ్, చేయి హ్యాపీగా. ఎవడు చూస్తాడా చూడడా, నచ్చిందా నచ్చలేదా నీకు అనవసరం. దానికి తగ్గ రిసోర్సెస్ నువ్వే అరేంజ్ చేసుకో. నీ ప్యాషన్ కదా, నువ్వే అరేంజ్ చేసుకో. అప్పుడు ఎవడో ఎంకరేజ్ చేయాలి, ఎంకరేజ్ చేశాక వాళ్ళందరూ చప్పట్లు కొట్టాలి, ఆ రోజు నన్ను స్టేజ్ మీదకి వెళ్ళాక నేను కూడా ఏ అని అరవాలి. ఇవన్నీ సినిమా, డ్రామా. డోంట్ గో ఇన్ టు డ్రామా, డూ యర్. సో ఇది మనం తెలుసుకోగలిగితే, నేను చెప్పినట్టు చాలామంది పిల్లలకి
దే రియల్లీ డోంట్ నో వాట్ ఈస్. నాకు ఈ ఫీల్డ్ నచ్చలేదు. ఒరే నీకు ఈ ఫీల్డ్ నచ్చకపోతే ఏం నచ్చింది దానికి స్టిక్ ఆనే ఉంటావా? నా దగ్గరకు ఒక పేరెంట్ వచ్చారండి, వాడికి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో జాయిన్ చేశారు. నాకు ఇది కాదండి, ఫోటోగ్రఫీ అంటే ఇష్టం అన్నాడు. మనం ఎలా ఉంటుంది, పిల్లల్ని ఏదంటే మన మనసుకు నచ్చింది చేయించాలని ఓవర్ యాక్షన్ చాలా ఉంటాయి కదా. సో ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఏమో అని అందులో జాయిన్ చేసాం. అక్కడికి వెళ్ళాక 6 months తర్వాత ఎవరు అమ్మాయితో ప్రేమించాడంట, బ్రేకప్ అయిపోయిందంట. వెంటనే 9 monthsగా కాలేజ్ వదిలేసి వచ్చేసాడు. నాకు ఇప్పుడు అది ఇంట్రెస్ట్ లేదు, నా ప్యాషన్ మారిపోయింది. సో అది ప్యాషన్ కాదు. సో చాలామంది అలా ఫాల్స్ ప్యాషన్స్లో ఫాల్స్ థింగ్స్లో పడిపోయి అదే ప్యాషన్ అనుకుని అది జరగకపోయేసరికి పేరెంట్స్ అందరూ నా మీద పగబట్టేశారనుకుని ఈ సినిమాల్లో కూడా అలా చూపిస్తారు. దట్ పేరెంట్స్ ఇట్లా ఆపేస్తుంటే వాడు ఒక్కడే అట్లా బయటకు వెళ్ళి ఒంటరిగా అలా ఇలా ఉప్మా తినలేక అలా వేడి ఉప్మా చేయి మీద పడ్డని సినిమా చూపిస్తారు. బాయ్ నేనంట, నీ పేరెంట్స్ కన్విన్స్ చేయలేదు, ఒక ఇయర్ గొడవ పడ్డావు, దట్స్ ఓకే, వాళ్ళు నీ మంచి కోసమే చెప్తున్నారు, నువ్వు నాశనం అయిపోవాలని కాదు. నువ్వు ప్యాషన్లో చాలా గొప్పవాడివి అయిపోయి అవన్నీ వాళ్ళకి వెళ్ళి మళ్ళీ లాస్ట్కి నువ్వు సినిమాటిక్గా కలు ఏంటి. నీ లైఫ్ని నువ్వు డిజైన్ చేసుకునేటప్పుడు యామ్ ఐ బీయింగ్ సిల్లీ, ఇంత నాన్ సెన్స్గా అవసరమా లైఫ్ ఉండడం అనేది తెలుసుకోవాలి. ఓకే, అప్పుడు రియల్ గోల్ ఏంటి, ఇది గోలా, ఈ గోల్ అయి ఉంటే నేను పొద్దునే 4 to 6 ఈ పని మీద పనిచేస్తా. సపోజ్ నీకు ఫోటోగ్రఫీ ఇష్టం అనుకున్నాడు అనుకో, ఫోటోగ్రఫీ నా గోల్ అనుకున్నాడు అనుకో, ప్యాషన్, 4 o'clock లేవాలి, పొద్దున 4కి లేచి స్టార్ట్ చేయాలి, సన్ రైజ్ వెళ్ళి తీసుకురా ఫోటో. నువ్వు దాని గురించి వర్కౌట్ చేయి, కెమెరాల గురించి చదువు, ఏ లైటింగ్స్ ఉంటాయి, ఏ యాంగులేషన్స్ ఉంటాయి, అసలు ఎంత లెన్స్ వాడతారో, ఆ లెన్స్కి మెయింటెనెన్స్ ఏంటి, చాలా ఉంటుంది చదువుకోవడానికి. అంటే ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసేసాం, ఫ్యామిలీ అప్పుడు అప్పుల్లో ఉంది, కష్టాల్లో ఉంది, నేను మానేయాల్సి వచ్చింది అనే పిల్లలు చాలా మంది ఉంటారు. అది ఐ నో దట్ బాధ, టెరబుల్ బాధ. బట్ ఫ్యామిలీ కోసం ఉంది కాబట్టి ఆ ఫ్యామిలీ కోసం చేసేస్తూ నీ అమౌంట్ ఆఫ్ టైం తగ్గచ్చు, క్వాలిటీ ఆఫ్ టైం తగ్గచ్చు, బట్ యువర్ వర్క్ షుడ్ నాట్ స్టాప్. సో నీకు 10 minutes ఉందా, 10 minutes చేయి, 5 minutes చేయి. దట్ ఈజ్ వాట్ ఈజ్ ప్యాషన్. ప్యాషన్ ఈజ్ నువ్వు ఏదైనా సరే చెప్పులు కుట్టుకుంటూ అక్కడ కూర్చుని వాడు కాళ్ళు పెడితే కాళ్ళకి రుద్దుతూ చెప్పులు కుట్టుకుంటూ అయినా సరే నీకు 5 minutes టైం దొరికితే చేసుకుంటున్నా, అందరు కాళ్ళు నా ముందు పెడుతున్నారు అని బాధ లేకుండా వాడు చేసుకుంటే నాకు డబ్బులు వస్తాయి, దాంతో నేను మెటీరియల్ కొనుక్కుంటూ చదువుకుంటా. సో దట్స్ గ్రేట్ కదా. సో చెప్పులు కుట్టుకోవడం అంటే అది బ్యాడ్ ప్రొఫెషన్లా కాదు, నాకు దట్ ఈస్ గివింగ్ మీ మనీ ఫార్ మై ప్యాషన్ అని అనుకోవాలి. సో అలాగా ఎవరైనా సరే, నేను ఒక అబ్బాయిని చూశాను, పానీపూరి సేల్ అవన్నీ చేస్తూ దాంతో వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నాడు. అతను కష్టపడుతున్నాడు, చాలా పిల్లల్ని చదివిస్తున్నాడు. ఆ పిల్లలంత ప్యాషనెట్గా చదువుకుంటున్నారు. వాడిని సడన్గా ఎవరో వచ్చి మధ్యలో, అరే నువ్వు ఇందులో అయితే బాగుంటావురా అని తిప్పేశారు. వాడు ఇంత చదువుకున్నవాడు సార్, అంత మంచిగా వస్తున్నాయి, మార్క్స్ అన్నీ బాగా వస్తున్నాయి, సడన్గా డైవర్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఏదో డ్యాన్స్ అని, కాలనీలో డ్యాన్స్ అని, వీటికని టైం వేస్ట్ చేస్తాడు. అటు డ్యాన్సరు కాలేడు, ఇటు చదువు పాడు చేసేసుకున్నాడు, మెల్లిగా సిగరెట్లు, ఈ డ్రగ్స్ ఇవన్నీ అలవాటు చేస్తాడు. సో పాయింట్ ఈస్, నీకు వెళ్ళే దారిలో చాలా నాన్ సెన్స్ తగులుతుంటుంది, విచ్ అపియర్ లైక్ దట్ ఈస్ అవర్ లైఫ్, విచ్ అపియర్స్ కాదు. ఇప్పటికీ చాలామంది అదేదో ప్యాషన్ అప్పుడెప్పుడో చేస్తుంటే అదేదో ఉంటుందని ఇప్పుడున్న లైఫ్ని సర్వనాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది జాబ్లు వదిలేసి యూట్యూబ్ పెడితే నాకు మనీ వస్తుంది, దానికంటే ఎక్కువ జాబ్లు వదిలేసి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ దట్ ఈస్ ఆల్ బారోడ్ ప్యాషన్. అక్కడెక్కడి నుంచి ఎత్తుకొచ్చుకుని అది ప్యాషన్ అనుకుని, నీ నిజంగా యూఎస్పీ ఉంటే అది ఇట్ విల్ స్ప్రెడ్ నైస్లీ, డెవలప్ చేసుకోవచ్చు. యూనిక్నెస్ యూ కెన్ డెవలప్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. దానికి నీ లైఫ్ను వదిలేసుకుని పాడు చేసుకుని సినిమాల్లో అయినట్టుగా అవ్వనవసరం లేదు అన్నది నా పాయింట్. సో బీ సెక్యూర్డ్, హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్. స్లోగా ఈ ఆకలిని చంపుకోకుండా మెల్లగా దీనిలో కూడా వెళ్ళు. మా గురువుగారు చెప్పే మాట చెప్పి ఎండ్ చేద్దాం. నీ లోపల ఒక ఫైర్ ఉండాలిరా, నీ జీవితము ఎటు వెళ్ళాలి అన్నది నీ లోపల అగ్ని కణములా మండుతూ ఉంటే మిగతాదంతా వచ్చి అలా పడి అలా కాలిపోయి అది దారి చూపిస్తుంది నీకు. సో అలాగా మన లోపల ఒక ప్యాషన్ వెలుగుతూ ఉంటే నీకు సమయం కలిసి వస్తుంది, నీకు ఆపర్చునిటీస్ వస్తాయి. ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రం అంటే అది అప్పుడు కానీ అని చెప్పద్దు. నో కారణాలు, నాకు ప్యాషనేట్గా ఉండి ఈరోజు నేను స్టార్ట్ చేస్తే అవుతుంది అనేది ఉండాలి. అండ్ దట్ వీ హ్యావ్ సీన్ సో మెనీ ఎగ్జాంపుల్స్. మన క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐ థింక్ వరుణ్ చక్రవర్తి వెరీ లేట్గా క్రికెట్లో ఎంటర్ అయిన ఫ్యాంటాస్టిక్. సో అట్లాగా దేర్ ఆర్
హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ అవన్నీ చూడరు, Mm. కావాల్సిన 4-5 మాటలు ఏరుకుంటారు. దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. ఓకే. సో టు ఎండ్ విత్ దిస్, పేరెంట్స్కి ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను? పేరెంట్స్ ఎప్పుడు పిల్లలకి ఏం కావాలో చేయించండి. పిల్లలకి 3 ఛాన్సులు ఇవ్వాలి కంపల్సరీ. దట్ నీకు ఇది కావాలా తీసుకో, గివ్ ఎ ప్రూఫ్ అండ్ హ్యావ్ ఏ డాక్యుమెంట్. నిజంగా చెప్తున్నాను, చాలా మంది తర్వాత నువ్వు అది చేసావు కానీ నాకు అది నచ్చలేదు, మళ్ళీ ఇది చేసావు నచ్చలేదు, అది చేసావు నచ్చలేదు, తర్వాత వెళ్ళాక నువ్వు నన్ను ఎంకరేజ్ చేయలే అంటారు. అవును. సో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. అండ్ ఆల్వేస్ పిల్లలకి డెవలప్ దట్ ఏది ఉన్నా సరే ప్యాషనేట్గా చేసుకోవాలి. Mm. ఏ పని చేసినా సరే, ఏది తక్కువ కాదు, ఏ పని చేసినా సరే గొప్పగా అద్భుతమైన నేతి మిఠాయిలు అంటే అది గొప్పగా చేయి. దట్స్ ద బెస్ట్ నేతి మిఠాయి ఇన్ ద వరల్డ్ అనేటట్టుగా చేయి. ఓకే. ఏది చేసినా సరే Mm. వాట్ ఎవర్ ప్యాషనేట్గా ఉండడం నేర్పించండి పిల్లలకి. వావ్ ఇన్ లైఫ్ ఎప్పుడు మిస్ కాకూడదు. నేను ఏది చేసినా, వంట చేసినా సరే, నేను చేస్తా ఇంట్లో కుష్కా బిర్యానీ అని మస్తు ఉంటుంది అనేటట్టు చేయాలి. ఓకే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ యూ డూ. సో పిల్లల్లో ఈ ఒక్క ప్యాషన్ అని కాదురా, అన్ని ప్యాషనేట్, అన్ని. నువ్వు పెళ్లి చేసుకున్నావు ప్యాషనేట్గా, నువ్వు పిల్లలతో ఉన్నావు ప్యాషనేట్గా, క్రికెట్ ఆడుతున్నావు ప్యాషనేట్గా, నువ్వు జాబ్ చేస్తున్నావు హ్యాపీగా. ప్యాషనేట్గా చేయడం అనేది ఒక్కదానికి రెస్ట్రిక్ట్ చెయ్యవద్దు. ఏది ఒక్కదాని మీద నీ ప్యాషన్ ఉందంటే నువ్వు చీటర్వి. అన్నిటి ప్యాషన్, లైఫ్ని ప్యాషనేట్గా బతుకు. ఓకే. ఇది పేరెంట్స్ పిల్లలకి నేర్పించాల్సినది. థర్డ్, పిల్లలు ఒకవేళ నిజంగా డెడికేటెడ్గా ఒక పని చేస్తుంటే దాన్ని ఎంకరేజ్ చేయండి, పుష్ చేయండి, దానికి లైట్ ఇవ్వండి, ఛాన్సెస్ ఇవ్వండి, షో దెమ్ ఆపర్చునిటీస్. వాళ్ళు ఎప్పుడు నర్చర్ ద ఆపర్చునిటీస్. ఇవి చేసుకుంటే ఏం రావు, ఇది చేసుకుంటే నీ బతుకు వేస్ట్ అనే డిస్కరేజింగ్ మాటలు పిల్లలతో ఎప్పుడూ మాట్లాడవద్దు. పిల్లలు ఏది చేస్తున్నా సరే, ఇట్ కెన్ బి అ స్మాలెస్ట్ థింగ్, డు నాట్ డిస్కరేజ్. వాళ్ళని యూనిక్నెస్ని చేయమని, ఇంకేం చేయొచ్చు, ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా బాగా అనే యూనిక్నెస్ని తీసుకురావాలి. ఆల్వేస్ పిల్లలకి ఇచ్చేస్తే మేబీ హెల్ప్ఫుల్. చాలా సూపర్ఫిషియల్గా చెప్పిన దిస్ ఇస్ రియాలిటీ, నిజంగా అవసరం కూడా అందరికీ. సినిమాలు చూసి హాఫ్గా ఎప్పుడు ప్యాషన్ గొప్పది అనుకోదు. ప్యాషన్ కాదు, మనసుకు నచ్చింది కాదు, ఏది చేసినా మనసుకు నచ్చేలాగా బ్రతికితే మనసుకు నచ్చింది ఇంకా అద్భుతంగా ఇలా విచ్చుకుంటుంది. ఓకే. థ్యాంక్ యూ.